దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో తలదూర్చి అధికారులతో ఎన్నో తప్పులు చేయించారని మండిపడ్డారు. అప్పటి ఆలయ అధికారులు పారదర్శకంగా పనిచేయకపోగా మంత్రుల బూట్లు నాకుతూ కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మిని గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పాలవలస యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ నియమాలను అందుపై గల నిబంధనలను శిరసా వహించగల లక్షణ ప్రమాణ స్వీకారం. విజయనగరం జిల్లా మరియు పట్టణము ధర్మకర్తగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసినవి గాని లేక నేను ఆలోచించవలసిన మరి ఏ ఇతర విషయములైనను ఓకే సార్ అయిపోయింది. ఎవరికి ముందుగా తెలియపరచుట లేక చెప్పుట గాని చేయనని దైవ సాక్షిగా పుజారీలు వచ్చి పిలుస్తే పొట్టివాడు వస్తాడు, ముందు ఆపేస్తాడు. తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ అట. మంత్రులు ఇదే పని చేశారు. ఈఓలంతా అలాగే బూట్లు నాక్తా కూర్చున్నారు. ఇది తప్పు అని నేను అంటాను. పారదర్శకత ఉండాలి. ట్రస్ట్ బోర్డు దేనికోసం అంటే పారదర్శకత కోసం. ఆ పారదర్శకతలో ఏమి ట్రస్టీస్ చూపించాలి, అదంతా చూపించాలి. వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోపెట్టడం కాదు, వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం, వారు ఇది